రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. కలెక్టరేట్లో సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్పై అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదులతో రైడ్స్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికారులు సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఇక మహబూబ్ నగర్లో రైస్ మిల్లును, పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్తో పాటు రాయదుర్గం, మైహోం, బూజాలో సోదాలు చేస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. కలెక్టరేట్లో సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్పై అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదులతో రైజ్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికారులు సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. మహబూబ్ నగర్లో రైస్ మిల్లును, పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్తో పాటు రాయదుర్గం, మైహోం, బూజాలో సోదాలు చేస్తున్నారు అధికారులు. రైట్గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్లో ఏసీబీ సోదాలపై మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ నివాసాల్లో ఏసీబీ సోదాలపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం ఈరోజు హైదరాబాద్లో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 6 ప్రాంతాల్లో అయితే ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఏడీగా పనిచేసినటువంటి శ్రీనివాస్ ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు అయితే ఏకకాలంలో 6 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఏడీగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అయితే గత కొద్ది రోజులుగా తనకు విధి నిర్వహణలో అయితే చాలా రకాలుగా అక్రమంగా డబ్బులు సంపాదించడానికి ఏసీబీ అధికారులు నోటీసులో ఉన్న కారణంగా అయితే రైడ్స్ నిర్వహించిన క్రమంలో ఇటు రంగారెడ్డి కలెక్టరేట్తో పాటు తనకున్నటువంటి ఈ వ్యక్తిగత నివాసము, అంతేకాకుండా ఇటు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి తన ఇంటి వద్ద, అదేవిధంగా ఇటు మనం చూస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గం, మైహోం, బూజా నివాసంలో తదితర ప్రాంతాల్లో అయితే ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇటు శ్రీనివాస్ గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఏడీగా పనిచేస్తూ అక్రమ ఆస్తులను కూడబెట్టడంతో పాటు తన సొంతూరైనటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా రైస్ మిల్తో పాటు కొన్ని ల్యాండ్స్, అదేవిధంగా ఇటు ఆర్థికంగా చాలా వరకు తనకు ఉన్నటువంటి ఆస్తులు తనకు ఆదాయానికి మించి ఉన్నట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. సో ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ రైడ్స్లో అయితే మనం చూడవచ్చు, ఇప్పటికే శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. సో ఏసీబీ అధికారుల విచారణలో అయితే ఇప్పటికే చూడవచ్చు, తనకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ, తనకు ఉన్నటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ అధికారులు విచారణలో భాగంగా సేకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి బంధువులు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి యొక్క లావాదేవీలలో కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లావాదేవీలకు సంబంధించి ఏడీ శ్రీనివాస్ నగదు కానీ, అదేవిధంగా ఇటు ఆస్తులకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఏడీ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అండ్ రికార్డులో ఏడీగా పనిచేస్తున్న క్రమంలో తనకు సంబంధించినటువంటి పనులు చేసే క్రమంలోనే ఆర్థికంగా చాలా వరకు ఇటు అక్రమంగా ఆస్తులను కూడా పెట్టాడనేటువంటి కోణంలో అయితే ఏసీబీ అధికారులు నిర్ధారించుకున్న అనంతరం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇటు మైహోం, బూజాలో ఉన్నటువంటి తన నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ, అదేవిధంగా నగదుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సో ఏకకాలంలోనే 6 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు చేసినటువంటి సోదాలలో అయితే ఇప్పటికే చాలా రకాలైనటువంటి డాక్యుమెంట్స్ను కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా తనకు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఒక రైస్ మిల్లును కూడా అధికారులు అయితే గుర్తించారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, అదేవిధంగా తనకున్నటువంటి ఆస్తులు ఎంత, తనకున్నటువంటి యొక్క ఆదాయం ఎంత, ప్రస్తుతం తను ఎంత ఆదాయం ఉందనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలన్నిటికీ కొనసాగుతున్నాయి. జ్యోతి.